ఇప్పుడు టీవీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా నటుడు సాయి కిరణ్, నటి స్రవంతి ఎంగేజ్మెంట్ అనే చెప్పాలి. నిజానికి సాయి కిరణ్కి ఇది రెండో వివాహం. ఆయనకు 2010లో వైష్ణవి అనే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్తో ఒకసారి పెళ్ళయింది. అలాగే వీరిద్దరికీ ఒక పాప కూడా ఉంది. ఆ పాప పేరు అనూష. అయితే ఇలా ఆల్రెడీ పెళ్ళై పిల్లలున్న సాయి కిరణ్ మరలా ఎందుకు రెండో వివాహం చేసుకుంటున్నారని అందరూ అనుకుంటున్నారు. ముందుగా సాయి కిరణ్ రెండో వివాహానికి కారణం తెలుసుకోవాలంటే అతని బ్యాక్గ్రౌండ్ గురించి కొంత తెలుసుకోవాలి. సాయి కిరణ్ ది గ్రేట్ సింగర్ అయిన సుశీలమ్మ గారి మనవడు. అలాగే సాయి కిరణ్ తండ్రి గారైన రామకృష్ణ విసం రాజు గారు కూడా సింగరే. ఇక సాయి కిరణ్ గారి తల్లి కూడా సంగీతంలో ప్రావీణ్యం ఉంది. అయితే ఈమె సినిమాల్లో పాటలు పాడకపోయినా తన భర్తతో కలిసి అనేక స్టేజ్ ప్రోగ్రామ్స్లో పాడేవారు. ఇలా ఓ సింగర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సాయి కిరణ్కు సింగర్గా కన్నా యాక్టర్గానే ప్రూవ్ చేసుకోవాలనే ఆసక్తి ఏర్పడింది. దీంతో 10వ తరగతిలోనే చదువు మానేసి యాక్టర్ అవుతా అని తండ్రిని అడిగారు. అప్పుడు ఆయన సాయి కిరణ్ను ముందు డిగ్రీ చదువు పూర్తి చేసిన తర్వాత యాక్టర్ అవుదువు గాని అని చెప్పారట. దాంతో సాయి కిరణ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసి నటుడిగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అలా నటుడిగా అవకాశాల కోసం తిరుగుతున్న సాయి కిరణ్కు ఫస్ట్ టైం శివలీలలు అనే భక్తి సీరియల్లో నటించే అవకాశం వచ్చింది. అయితే ఆ రోజు సాయి కిరణ్ వయసు రీత్యా అతనికి ముందు ఒక పాత్ర ఇచ్చి దానికి తగ్గ మేకప్ వేశారు. అయితే డైరెక్టర్ వెంటనే మేకప్ ఆర్టిస్ట్ని పిలిచి ఆ గెటప్ వద్దు, శివుడి మేకప్ వేయండి అని అన్నారట. సాయి కిరణ్ అలా శివుడి గెటప్లో డైరెక్టర్ కనిపించగానే డైరెక్టర్ మరోసారి మేకప్ ఆర్టిస్ట్ని పిలిపించి శివుడి గెటప్ కూడా కాదు, విష్ణు గెటప్ వేయండి అని అన్నారట. అలా డైరెక్టర్ కోరిక మేరకు సాయి కిరణ్ విష్ణు గెటప్ వేసుకొని రాగానే ఆ గెటప్లో సాయి కిరణ్ని చూసి డైరెక్టర్ స్టాండ్ అయిపోయి ఈ సీరియల్లో నువ్వే విష్ణుదేవుడివి అని ఫిక్స్ చేశారట. అలా సాయి కిరణ్ ఫస్ట్ టైం టీవీ సీరియల్ అయిన శివలీలలో నటించే ఛాన్స్ కొట్టేశారు. అలా ఆ పాత్రకు సాయి కిరణ్ బాగా సూట్ అవ్వడంతో అతనికి ఆ తర్వాత మా టీవీ, ఎస్వీబీసీ టీవీ ఛానల్స్లో వచ్చే అనేక భక్తి ధారావాహికలో భగవంతుని పాత్రలు పోషించే అవకాశం రావడం జరిగింది. ఇక అలా భగవంతుడి పాత్రలో అవలీలగా చేసి పారేస్తున్న సాయి కిరణ్ను చూసి ది గ్రేట్ డైరెక్టర్ బాబు గారు సాయి కిరణ్ తండ్రి దగ్గరికి పిలిచి పురాణ పాత్రలకు ప్రసిద్ధులైన ఎన్టీఆర్ లాంటి కుమారుని కన్నావు అని అన్నారట. ఆ మాటలకు సాయి కిరణ్ తండ్రి ఉప్పొంగిపోయారు. అలా సాయి కిరణ్ కేవలం భక్తి సీరియల్స్లో మాత్రమే కాకుండా అనేక కుటుంబ కథా సీరియల్స్లో కూడా నటించారు. వాటిలో హీరోయిన్ రమ్యకృష్ణతో చేసిన తతంగం వంశం అనే సీరియల్ అయితే సాయి కిరణ్కు బాగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. అంతేకాదు సాయి కిరణ్ వెండితెర మీద కూడా అనేక చిత్రాల్లో నటించారు. వాటిలో నువ్వే కావాలి, ప్రేమించు వంటి సినిమాలు సాయి కిరణ్కు మంచి స్టార్డమ్ను తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత అనేక చిన్న సినిమాలు హీరోగా చేసినప్పటికీ అవేవి పెద్దగా హిట్ కాకపోవడంతో మళ్ళీ సీరియల్ మీదనే ఫోకస్ పెట్టాడు. సీరియల్స్ చేసుకుంటున్న సమయంలోనే ఇంట్లో వాళ్ళు వైష్ణవి అనే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్నిచ్చి సాయి కిరణ్కు వివాహం చేశారు. ఈ పెళ్లికి ఇండస్ట్రీలో హేమ హీమీలందరూ హాజరయ్యారు. ఈ జంటకు ఓ పాప కూడా పుట్టింది. ఇక ఇలా కొన్నాళ్ళు బాగానే సాగిన వీరి కాపురం తర్వాత గందరగోళంలోకి వెళ్ళింది. వైష్ణవి సాయి కిరణ్ల మధ్యలో విభేదాలు వచ్చాయి. వాటి కారణంగా వైష్ణవి సాయి కిరణ్ల మధ్యన కుల ప్రస్తావన వచ్చింది. ఇక తన ఎదుగుతున్న కూతుర్ని చూసుకోవడానికి ఒక తోడు కావాలని ఇంట్లో వాళ్ళందరూ చెప్పడంతో మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు సాయి కిరణ్. అలా తన లైఫ్ను తనను బాగా అర్థం చేసుకోవాలంటే తనతో గతంలో వర్క్ చేసిన సీరియల్ నటి అయితేనే కరెక్ట్ అని భావించి కోయిలమ్మ సీరియల్లో తనతో కలిసి నటించిన స్రవంతితో రీసెంట్గా ఎంగేజ్మెంట్ జరుపుకున్నాడు సాయి కిరణ్. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.